కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో ఏబీవీపీ కొనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూజం కార్తిక్ మీడియాతో మాట్లాడుతూ బుధవారం రోజున కొనరావుపేట మండల కేంద్రంలో విద్యార్థులకు బస్సులు ఆపకుండా వెళ్తున్నారని, సరైన సమయానికి బస్సులు రాక విద్యార్థులు కళాశాలకు చేరుకునే సమయం లేటుగా అవుతుందన్నారు. మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల మండల కేంద్రంలో ఉన్నందున విద్యార్థులకు అనుకూలంగా ఉదయం 8:30 సాయంత్రం 5 గంటలకు బస్సులు నడపాలని ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో కొనరావుపేట మండలంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. చివరిగా ఫోన్ లో ఆర్టీసీ డీఎం మాట్లాడుతూ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో చిలుక వినయ్, నంద్యాల యశ్వంత్, భుజం చందు, మేదరి శివ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా రావాలి 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 జిల్లా కోటపేట మండల కేంద్రంలోని నిమ్మపల్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నిన్నటి రోజున విద్యార్థులు బస్సులు ఆపకుండా డ్రైవర్లు నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులంతా కూడా కోటపేట బస్టాండ్లో ఆగిపోయి ఉన్నారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు కూడా ఫుట్పాత్ల మీద ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతూ నిన్నటి రోజున విద్యార్థులందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ని ధర్నాలు రాస్తారోకం చేసినా కనీసం శిక్షణ డిఎస్ స్పందించడం లేదు. మీరు విద్యార్థులకు బస్ సౌకర్యం వేయకపోతే మాత్రం మేమంతా విద్యార్థులమంతా కూడా డిఎం ఆఫీస్కి వచ్చి డిఎం ఛాంబర్ కోసం ధర్నాలు చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకు ఈ బస్ కాకుండా ఇంకో ఎక్స్ట్రా బస్ కూడా వేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో కోనపేట మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతి చేస్తూ ధర్నాలకు రాష్ట్రాలకు దిగుతామని హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు పూజం కార్తిక్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్.